హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్లో పేజ్ సైజెస్ అంటే ఏమిటి, ఒక డాక్యుమెంట్లో డిఫరెంట్ పేజెస్కి ఒకే రకమైన పేజ్ సైజ్ని ఏ విధంగా ఇవ్వచ్చు, మరియు ఒక డాక్యుమెంట్లో డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పేజ్ సైజెస్ని ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా రెగ్యులర్గా మనకు కావలసిన పేపర్ సైజుని డిఫాల్ట్ పేపర్ సైజుగా ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చో అనే అంశాల గురించి ఈరోజు చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పేపర్ సైజుని A0 అంటామండి. A0 పేపర్ సైజులో సగం సైజు పేపర్ని A1 అని, A1లో సగం సైజు పేపర్ని A2 అని, A2లో సగం సైజు పేపర్ని A3 అని, A3లో సగం సైజు పేపర్ని A4 అని, A4 కంటే కొంచెం తక్కువ సైజు పేపర్ సైజుని లెటర్ సైజు పేపర్ అని, A4 కంటే కొంచెం పొడవుగా ఉన్న పేపర్ని లీగల్ సైజు పేపర్ అని, అదేవిధంగా A5, A6, A7 ఎట్సెట్రా, B5, B6, B7 ఎట్సెట్రా అని వివిధ రకాల పేపర్ సైజులు ఉంటాయండి. వీటి యొక్క మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం చూసిన వివిధ రకాల ఈ పేపర్ సైజెస్ని మన డాక్యుమెంట్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో చూద్దామండి. పేపర్ సైజ్ అనే కమాండ్ మనకి ఎంఎస్ వర్డ్ ఓల్డ్ వెర్షన్స్లో అయితే పేజ్ లేఅవుట్ ట్యాబ్లో కనిపిస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఎంఎస్ వర్డ్ 2024 వెర్షన్ కాబట్టి దీంట్లో మనకి లేఅవుట్ ట్యాబ్కి వెళ్ళి ఈ పేజ్ సెటప్ గ్రూప్లో ఈ సైజ్ అనే ఆ కమాండ్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని పేపర్ సైజులు కనిపిస్తాయండి. వీటిలో నచ్చిన పేపర్ సైజుని చూజ్ చేసుకుంటే ఆ చూజ్ చేసుకున్న పర్టికులర్ పేపర్ సైజ్ అనేది మన డాక్యుమెంట్కి అప్లై అవుతుంది అనమాట. మనము A4 సైజుని సెలెక్ట్ చేద్దాం. చూడండి, అప్లై అయింది. నెక్స్ట్ లీగల్ సైజుని కూడా అప్లై చేసి చూద్దాం. ఇది లీగల్ సైజు. A3 అప్లై చేసి చూద్దాం. ఈ విధంగా ఆ లిస్ట్లో ఉన్న పేపర్ సైజుల్లో మనకు నచ్చిన సైజుని చూజ్ చేసుకోవడం ద్వారా ఆ సైజుని మన డాక్యుమెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ లిస్ట్లో ఉన్న డిఫాల్ట్గా ఉన్న పేపర్ సైజెసే కాకుండా మనకు నచ్చిన సైజులో పేపర్ సైజుని కస్టమైజ్ చేసుకోవచ్చండి. దానికోసం మనము ఈ లాస్ట్ ఆప్షన్ మోర్ పేపర్ సైజుని క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. వీటిలో ఈ పేపర్ సైజ్ దగ్గర మనకు కావలసిన సైజులో విడ్త్ హైట్ని ఎంటర్ చేసుకుని ఓకే చేసుకుంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ ప్రకారము మనకు కావలసిన విధంగా పేపర్ సైజుని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం విడ్త్ని 10 సెంటీమీటర్స్, హైట్ని 10 సెంటీమీటర్స్ ఇచ్చి ఓకే చేద్దాం. చూడండి, ఇక్కడ 10 సెంటీమీటర్స్ హైట్ విడ్త్తో మనకు నచ్చిన విధంగా పేపర్ సైజ్ అనేది కస్టమైజ్ అయ్యింది. ఇది మనం సేవ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంతవరకు మనము మన డాక్యుమెంట్లో అన్ని పేజీలకి ఒకే సైజుని ఏ విధంగా ఇవ్వాలో చూసాం కదండి. అట్లా కాకుండా డాక్యుమెంట్లో ఉన్న ఈ డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పేపర్ సైజుని కూడా ఇచ్చుకోవచ్చు. అది ఎట్లాగంటే ఇక్కడ మనకు కొన్ని పేజీలు కనిపిస్తున్నాయి. వీటిలో అన్ని పేజీలు లెటర్ సైజులో ఉన్నాయి. మనము ఫస్ట్ పేజీని లెటర్ సైజులో ఉంచి ఈ సెకండ్ పేజీ నుంచి అన్ని పేజీలని A3 సైజుకి మార్చి చూద్దాం. దానికోసం మనము ఈ సెకండ్ పేజీలో స్టార్టింగ్లో కర్సర్ను ఉంచి ఈ సైజుకి వెళ్ళి ఈ మోర్ పేపర్ సైజ్ ఆప్షన్ చూజ్ చేసుకొని ఈ పేపర్ సైజ్ దగ్గర మనం A3ని చూజ్ చేసుకుందాం. ఇక మనకి అప్లై టు దగ్గర దిస్ పాయింట్ ఫార్వర్డ్ ఆప్షన్ చూజ్ చేసుకుని ఓకే చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ పేజ్ లెటర్ సైజులో ఉండి మిగిలిన అన్ని పేజీలు A3 సైజుకి మారిపోయాయి. అట్లా కాకుండా ఒక సింగిల్ పేజ్ మాత్రమే మనకి సైజు మారాలనుకుంటే అలా కూడా మార్చుకోవచ్చు. అది ఎట్లాగంటే మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. మనకి ఏ పేజ్ అయితే సైజు మార్చాలనుకుంటున్నామో ఆ పేజీని సెలెక్ట్ చేసుకొని సైజులోకి వెళ్ళి మోర్ పేపర్ సైజ్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనము లీగల్ సైజ్ని అప్లై చేద్దాం. ఇక్కడ అప్లై టు దగ్గర సెలెక్టెడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుని ఓకే చేద్దాం.
ఇలా చేయడం వలన మనం సెలెక్ట్ చేసిన పేజ్ మాత్రమే లీగల్ సైజ్కి మారుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఒక డాక్యుమెంట్లోనే డిఫరెంట్ పేజెస్కి డిఫరెంట్ పేపర్ సైజ్ని ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు కావలసిన పేపర్ సైజ్ని డిఫాల్ట్ పేపర్ సైజ్గా ఏ విధంగా ఇవ్వచ్చో చూద్దామండి. ఒకసారి మనము ఒక కొత్త MS Word ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం. ఈ పేపర్ సైజ్ని చూసినట్లయితే ఇది డిఫాల్ట్గా లెటర్ సైజులో ఉంది. కానీ మనము కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్న ప్రతిసారి మనకి A4 సైజే డిఫాల్ట్గా కావాలనుకున్నప్పుడు డిఫాల్ట్ పేపర్ సైజ్ని ఇచ్చుకోవచ్చు. దానికోసం మనము సైజులోకి వెళ్ళి ఈ మోర్ పేపర్ సైజుకి వెళ్ళి ఇక్కడ మనము పేపర్ సైజ్ దగ్గర డిఫాల్ట్గా మనకి ఏ పేపర్ సైజ్ కావాలనుకుంటున్నామో ఆ పేపర్ సైజ్ని ఇక్కడ చూజ్ చేసుకొని మనకి A4 కావాలి కాబట్టి A4ని చూజ్ చేసుకుందాం. ఇక్కడ కిందన సెట్ యాజ్ ఏ డిఫాల్ట్ని క్లిక్ చేసుకొని ఎస్ని క్లిక్ చేసుకుంటే మనం చూజ్ చేసుకున్న పేపర్ సైజ్ అనేది డిఫాల్ట్ పేపర్ సైజ్గా అప్లై అవుతుంది అనమాట. అంటే మనం ఇంకా ఫర్దర్గా ఎప్పుడైనా కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకుంటే అదే డిఫాల్ట్ పేపర్ సైజ్ అనేది మన డాక్యుమెంట్కి వస్తుంది అనమాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మన సిస్టంలో మనం ఏ పేపర్ సైజ్ అయితే చూజ్ చేసుకున్నామో అదే పేపర్ సైజ్ని ప్రింటర్లో కూడా ఉంచాలండి. ఆ విధంగా చేస్తేనే, అంటే సిస్టంలో సెలెక్ట్ చేసిన పేపర్ సైజు ప్రింటర్లో ఉన్న పేపర్ సైజు రెండు మ్యాచ్ అయితేనే మన ప్రింట్అవుట్ అనేది ఖచ్చితమైన అలైన్మెంట్స్తో అవుట్పుట్ బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనం మన డాక్యుమెంట్కి వివిధ రకాల పేపర్ సైజెస్ని ఇచ్చుకోవచ్చండి. ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. నమస్కారం.